నమస్తే. గౌరవనీయ తల్లిదండ్రులు చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. గంటల్లో చదివేలా వస్తుంది, 10 గంటల్లో చదివేలా వస్తుంది, 15 గంటల్లో చదివేలా వస్తుంది. మేము 10 సంవత్సరాలు చదివిస్తున్నాను, చదివి 10 రోజులు ఎలా చెప్తాడు? ఇలాంటి పిచ్చి డౌట్లు వదిలేయండి. నా అనుభవం నాకే సొంతం. ఇక్కడ చూడండి, కొంతమంది పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయాలు 2012లో 2014లో నేను చెప్పిన వ్యక్తులు. నేను అనేక గవర్నమెంట్ స్కూల్స్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను, అనేక ప్రైవేట్ స్కూల్స్లో డెవలప్మెంట్ మ్యాథమెటిక్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. ప్రైవేట్ స్కూల్స్లో అయితే డబ్బులు తీసుకునే చార్జ్ చేసేవాడిని. 30,000 నుంచి 1,50,000 దాకా కూడా నేను చార్జ్ చేసేవాడిని. 30,000 నుంచి 1.5 lakh వరకు నేను 3 days నుంచి 10 days ప్రోగ్రామ్స్ నేను డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కొన్ని స్కూల్లో చేశాను. గవర్నమెంట్ స్కూల్స్లో 2 days మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్స్ని ఫ్రీగా చేశాను. అవి కాకుండా ఉయ్యూరు, గుడివాడ, విజయవాడ, మచిలీపట్నం, జగ్గైపేట, నందిగామ, అదేవిధంగా ఇబ్రహీంపట్నం రోడ్, నూజివీడు, ఈ ప్రాంతాల్లో మళ్ళీ మర్చిపోయాను, చెవులూరుపేట, రేపల్లె, మంగళగిరి, ఈ ప్రాంతాల్లో గుంటూరు, నర్సరావుపేట నేను 1 week ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేశాను. దయచేసి చదువు చాలా సులభం అని నమ్ముతున్నాను. అది నా పిల్లలు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్. నేనే సర్వం, నేనే ఈ విద్యార్థులు ఫేస్ టు ఫేస్ చెప్పిన విద్యార్థులు 2,000 మంది ఉంటారు. గ్రూపుల్లో చెప్పిన విద్యార్థులు సుమారు 4 నుంచి 5,000 మంది జనం ఉంటారు. దయచేసి నమ్మండి. తెల్లవారు 4 గంటలు మొదలు పెడితే నేను రాత్రి 9 దాకా పాఠం చెప్తానే ఉండగలను. పిల్లల్ని నేను అంత మోల్డ్ చేసుకోగలను. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది పిల్లలే. కొంతమంది పిల్లల యొక్క అభిప్రాయాలని మీరు చూడండి, అదేవిధంగా తల్లిదండ్రులు ఇచ్చే అభిప్రాయాలు చూడండి. ఇంకా చాలామంది అభిప్రాయాలు ఉంటాయి. ఈ మర్చికి కొన్ని గమనించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ కామెంట్ని నాకు తెలియచేయండి. నేను మార్చుకునే ఏంటో తప్పకుండా మార్చుకుంటాను. నన్ను పిల్లలు తయారు చేస్తే తయారైన వ్యక్తిని మాస్టర్గా, నన్ను మాస్టర్గా, ఒక మంచి విద్యార్థులు నన్ను మంచి మాస్టర్గా తయారు చేశారు. నా బాధ్యతలు నాకు గుర్తు చేస్తూ నా పేరెంట్స్ నన్ను ఎంతో అద్భుతంగా చూశారు. 50,000 గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్టలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంతో ఆదరించారు, అభిమానించారు. వాళ్ళ నమ్మకాన్ని, ఒక పేరెంట్ యొక్క నమ్మకాన్ని నేను ఎప్పుడూ కోల్పోకూడదని, పేరెంట్ను మందలిస్తానని కూడా నేను అనుకోను. కానీ పిల్లలతో చాలా ప్రేమగా ఉంటాను. పిల్లల్లో పాఠం చెప్పడానికి వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులను 100 సార్లు ఆలోచిస్తాను. నా అనుభవం నాకే సొంతం అని దయచేసి ఇతరులతో నన్ను పోల్చుకోవద్దు. నమస్తే. మా వీడియో చూడండి. Namaste. My name is Nitya. I was studying in 8th class. In Nirmala High School at present. We were natives of Vijayawada. I got my classes. When I got the classes from sir, I was not up to the mark in my subject of maths. But when I got the classes from sir, I was from 70s to 80%. I was increased to 90%. I was very happy then. I thought it would not be very impossible if we had hard work and concentration in it. Sir gave us many camps in summers and we learned many things from it. I also got nearly 10 days in my English grammar also. I improved a lot of English grammar during these classes. I was still taking the classes from sir. I still have hope that I would be a bright and confident student in my future because my motivation from sir is in such a way. Thank you. 2nd to 10th మ్యాథ్స్ కేవలం 7 గంటల్లో అనే బ్యానర్ని రోడ్డు మీద గోళ్ళ మీద చూసి అసలు ఈ మాస్టర్ ఏం చెబుతారా ఏంటా అనే ఉద్దేశంతో ఆయన్ని ఫోన్ చేసి పిలిపించి, మా అమ్మాయి మ్యాథ్స్లో పూర్గా ఉందని, తనకి మ్యాథ్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేయాలని మాట్లాడితే పిల్లలకి ఆయన చెప్పే విధానం చాలా బాగుంటుందనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. Namaste. This is Pratyusha studying junior inter and I got 93% in my 10th standard and I got 100% in my mathematics and I am very thankful to KDV Prasad Master
Usually, previously I used to have many confusions regarding mathematics. I used to be very confused and I used to have some sort of fear in my mind. But in my 8th standard, I joined in Prasad Master's class. In my first demo class, he told me that he'll teach me the mathematics in just 3 days. But then I didn't get any that more confidence at that time. But after the first class, I understood that he is very confident, and I got a lot of confidence on him. Then after that, he solved some of my problems, and he told that I'm in a very confused state, and he solved some of my confusions. And now I'm very free at mathematics. He's not just a simple teacher, but he's also a good motivator. He motivates very well. He solves all our confusions in mind. He understands the mind of children and he teaches it. I'm a very benefited one by his teaching. Thank you. Continue, China, sir. Namaste. This is Pratyusha studying junior inter. ఆపండి సార్. Namaste. This is Pratyusha studying junior inter. I have secured 93% in my 10th standard and I have secured 100% in my mathematics. Previously, I used to have a lot of tensions and I used to struggle a lot regarding mathematics. I used to be in a very confused state, and when I listened to the word maths, I used to be very irritated, and I used to do all the subjects well. But I used to be very confused and I used to be very disappointed by looking at all my 10th standard looking at my marks on mathematics. In 8th standard, I have joined Prasad Master's workshop, and it actually deals with a lot of basics, and he told me that he'll be able to teach all the mathematics to me, all the basic mathematics in 3 days. First of all, it was unbelievable. I didn't believe first of all that he would teach it in just 3 days. But after sitting with him for some 16 or 17 hours, from morning 4 o'clock to at night 8 o'clock, he made me sit and he just gave me some basics regarding maths. Then I got total confidence and I got much confidence regarding maths, and then I started believing. And now, previously I used to be very confused in class and I used to not understand anything in my class. But now I'm very free and I'm enjoying all my maths classes. This is because of Prasad Master. I'm very thankful to him. And now he not only gives some basic of mathematics, but he also gives some confidence, and he teaches the way of thinking, the ways of thinking, and he also gives career guidance. That's really very useful to children. There are many teachers, there have been many teachers, there will be many teachers, but they are rare teachers who understand the child's mind and they teach according to the children. Prasad Master is a very lucky teacher. I'm very lucky joining that workshop. Thank you. చాలా చక్కగా క్లారిటీ వినండి. నమస్తే మాస్టర్. గట్టిగా మాట్లాడు. నమస్తే అండి. నమస్తే అండి సార్. మీరు వాల్ బోర్డ్స్ మీద కానీ తర్వాత పాంప్లెట్స్ ద్వారా కానీ మీ విద్యా విషయంగా మీరు వాటి మీద రాస్తూ ఉన్నవి చూస్తే చాలా ప్రోగ్రెసివ్గా, అదేవిధంగా డెమోక్రటిక్గా మీరు ఆలోచిస్తున్నారని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అయితే విద్యార్థులకి వాళ్ళ డెవలప్మెంట్లో మీరు ఎలాంటి సూచనలు ఇవ్వగలిగారు సార్? సార్ నమస్తే అండి. అన్నింటి ఒక విషయం చెప్పాలంటే డెవలప్మెంట్కి సూచనలు కాదు సార్. ఓ విద్యార్థిని తల్లిదండ్రులే అన్నీ మాకు చాలా బాగా తెలుసు అని అనుకుంటూ ఏదైతే చేయకూడదో, ఏదైతే చదవకూడదో, ఏదైతే నేర్చుకోకూడదో అవన్నీ వీళ్ళు నేర్పిస్తున్నారండి బలవంతంగా. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు వాళ్ళు మరబొమ్మల్లా తయారవుతున్నారు. అవడానికి కారణం కేవలం అనాలోచనతోనూ అజ్ఞానంతో కూడిన తల్లిదండ్రుల ఆలోచన దృక్పథమే ప్రధానమైనది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సార్, అసలు ప్రస్తుత విద్యా వ్యవస్థ చాలా లోపభూయిష్టంగా ఉన్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి దాన్ని ఎలా సరిదిద్దాలనుకుంటున్నారు? ఒక మాట చెప్పమంటారు సార్.
తల్లిదండ్రులే భ్రమంలో ఉన్నప్పుడు ఎవరు బాగు చేయలేరు. ఎందుకనండి అంటే ఎవరిని ఎవరు బాగు చేస్తారు కాదండి, ఓ విద్యార్థిని ఆలోచించుకునేలా మనం తయారు చేయాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, లోపభూయిష్టంగా ఉంది అంటున్నాం, బాగానే ఉంది కదా, ఆ లోపానికి రెమెడీని చెప్పినప్పుడు దాన్ని ఆచరించగల స్థితిలో ఎంతమంది ఉన్నాం అని మొట్టమొదటి మనం ఆలోచించుకోవాలి. లోపభూయిష్టం ఎక్కడుందండి అంటే తల్లిదండ్రుల ఆలోచనలో ఉందండి, వాళ్ళ ఆలోచన దృక్పథంలో ఉందండి. పిల్లడిని ఏమనవలసిన అవసరం లేదండి. ఒక్కసారి మీరు థింక్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అయితే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ బాగా డెవలప్ అయ్యి ప్రతి విద్యార్థి కూడా 500 అబవ్ మార్క్సే వాళ్ళు గెయిన్ చేస్తున్నారు. మరి వాళ్ళు అక్కడ సక్సెస్ సాధించినట్టు కదా మాస్టారు? మాస్టరు ఒక్కసారి మనలో మాటగా, ఆల్రెడీ నా వయసు 45 సంవత్సరాలు, మీ వయసు కూడా దగ్గర పైన ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి కొంతమంది జీవితాలను మనం పరిశీలిద్దాం. డాక్టర్ కేకే రావు గారు, కొసరాజు కోడేశ్వర గారు, గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్. ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు ఎన్ని పుస్తకాలు మూసాడు, ఇవాళ ఏ స్థితిలో ఉన్నారు? బిఎస్ రావు గారు, మీరు చెప్తున్న కాన్వెంట్ పెట్టినటువంటి బిఎస్ రావు సార్ గారిని, ఆయన వెళ్ళినప్పుడు స్కూల్కి ఎన్ని పుస్తకాలు మూసారు? ఎంత చదువుకున్నారు? ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారా లేక దిగజారి ఉన్నారా? మరి అంత ఉన్నత స్థానంలో ఉండడానికి ప్రతి తండ్రి కోరుకుంటాడు, నా పిల్లలు కూడా బిఎస్ రావు గారు లాగా ఉండాలి, కేకే రావు గారు లాగా ఉండాలి, లేకపోతే అమృత్ సేన్ లాగా ఉండాలి, అబ్దుల్ కలాం లాగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. మరి వీళ్ళందరూ ఎల్కేజీ నుంచి కేజీల 10 కేజీలు బరువులు మోసి చదువుకున్నారని మీరు అనుకుంటున్నారా సార్? వాళ్ళు అలా చదువుకున్నారా? అలా చదువుకుంటే ఈరోజు 500 మార్కులు వచ్చిన ఒక విద్యార్థికి నేను స్వయంగా తీసివేతలు, హెచ్చవేతలు, బాగ్హారాలు నేర్పానండి. 8th గ్రేడ్ వచ్చిన విద్యార్థికి లాస్ట్ ఇయర్ చెప్పానండి 7-8 మందికి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మరి వీళ్ళందరూ? మరి ఆ మార్కులు నిజమేనంటారా? చెప్పండి. నేను చెప్తున్నాను అనుకోవద్దు మాస్టర్, నేను ఎన్ని వేల మందిని చూస్తుంటే ఈ మాట అంటున్నాను. అంటే మార్కులే కొలమానం అనుకుంటే స్టాండర్డ్స్ అన్న పదానికి వీళ్ళు సరైనటువంటి మీనింగ్ తెలియని స్టేజ్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారండి. స్టాండర్డ్స్ అంటే మార్కులు అనుకుంటున్నారు. స్టాండర్డ్స్ని మార్కులతో కొలవచ్చామో కానీ మార్కులు స్టాండర్డ్స్కి కొలమానాలు కావు అని ఖచ్చితంగా చెప్తున్నానండి. అంటే మీరు వేమన శతకంలో ఒక పద్యమో 2 పద్యాలు చదివించి 100 సార్లు అనిపించి రాపిస్తే వేమన శతకం వచ్చేసినట్టేనా మాస్టారు? అది టెస్ట్ చేసే విధానం ఏంటి? ఇదిగోనండి మేము 100 పద్యాలు చెప్పాము, మీరు దాంట్లో మా ఇష్టం వచ్చి మీరు అడుగుతాం, మీరు రాయాలి. అప్పుడు వేమన శతకం మీద నాలెడ్జ్ ఉన్నట్టు. అంటే ఇక్కడ రాబోయే ప్రశ్నాపత్రాలను ఇంపార్టెంట్ క్వశ్చన్ 100 సార్లు వెళ్ళివేసుకుని చదివి పాస్ అయ్యి వారి యొక్క అనాలోచన శక్తిని చూసి జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మాస్టర్. పరీక్షకి గంట ముందు కూడా చదువుకుంటూ పరీక్షకి హాల్లోకి వెళ్ళే ముందు కూడా బిట్లు గుర్తు పెట్టుకుంటూ వెళ్ళే ఈ చదువు అవసరం అంటారా మాస్టర్? ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. నేను అన్నది అబద్ధమా నిజమా అనేది మీకే అర్థమవుతుంది మాస్టర్. అయితే సార్ మనం ఎన్నో సంవత్సరాల నుంచి చదువు అనే దాన్ని కొంతమంది విద్యావేత్తలు రకరకాల మార్పులు చేస్తూ వస్తున్నారు. ఈ మార్పులు చేస్తూ వస్తున్న క్రమంలో ఇంకా మార్పులు చేయాలని చెప్పేసి విద్యావేత్తలు వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. మరి మీ వైపు నుంచి అంటే ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డ అంటే తన యొక్క కొడుకు కూతుర్ని ఏ రకంగా చదివిస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? సార్ ఒక్క మాట అండి, అందరికీ అర్థమయ్యేటువంటి అత్యంత కీలకమైన విషయం ఏంటంటే 1,00,000 సంవత్సరాల కిందట ఆదిమ మానవుడు కూడా ఆలోచించబట్టే ఈరోజు మనం ఇక్కడ ఇంత గొప్ప నాగరికతగా ఉన్నటువంటి జీవితంలో జీవిస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం. కానీ నేటి విద్యార్థి ఆలోచిస్తే అలసిపోతాడు అనుకునేలా ఒక మర్రబొమ్మలాగా ఆలోచన శక్తిని కోల్పోయాడు అంటున్నాను. ప్రూఫ్ చేయమంటారా? ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, 10,000 మందిని చూసి ఒక్కసారి మీరు థింక్ చేయండి. రోడ్డు దాటాలంటే వాడికి తెలియటం లేదు. మీరు ఒక ఈవెన్ 8th 9th 10th చదువుతున్న విద్యార్థి రోడ్డు మీదకి వెళ్ళి చిల్లర తీసుకోవడం చేత కానీ అదమ స్థితిలో ఉన్నాడు. మరి మీరు చదువుకోకపోయినా 5వ తరగతి 3వ తరగతి చదువుకోకపోయినా కూలీనాలు చేసుకున్న వాళ్ళ వ్యక్తి సైతం, వ్యవసాయం చేసుకున్న సైతం వాళ్ళు కూడా ఆలోచిస్తూ జీవించారండి. అంటే విద్య అంటే జ్ఞానము అంటే ఆలోచన అవగాహన లేని విద్య నిరర్థకం, నిష్ప్రయోజనం. మీరు నెట్టుకుంటూ వెళ్తారు, కరెక్ట్, మార్కులు వచ్చినాయి, ఓకే మా బెస్ట్ రేట్స్కి వెళ్ళిపోయాడు, ఓకే, ఒక మర్రబొమ్మలాగా చెప్పిన పని మాత్రమే చేయడానికి ఇష్టపడదు, అంతవరకే చేస్తాడు తప్ప కొత్తగా ఆలోచించలేడు. ఎందుకంటే అతనికి ఆలోచించే దృక్పథాన్ని నేర్పలేదు కాబట్టి. ఒక్కసారి మీరు థింక్ చేసి చూసుకోండి.
నేను ఇటీవల ఒక విద్యార్థి ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ 2 సంవత్సరాల మట్టి సుమారు 3 లక్షలు ఖర్చు పెట్టి అతను స్పీకర్ని ఎలా ఎన్నుకుంటారు బాబు అన్నాను. కాస్టింగ్ ఓట్ అంటే ఏంటి అన్నాను. ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారు అన్నాను. వాడికి అసలు కాస్టింగ్ ఓట్ అనే పదాన్ని ఎక్కడ విన్నట్టుగా కూడా వాడి యొక్క ఎక్స్ప్రెషన్స్ అలా కనబడి ఒక్కసారి మీరు థింక్ చేయండి సార్. ఇవి 7th, 8th, 9th, 10th ప్రతి సోషల్ స్టడీస్లో కూడా మినిమం నాలెడ్జ్. నేను ఆర్టికల్స్ అడగలేదు, షెడ్యూల్స్ అడగలేదు, అమెండ్మెంట్స్ అడగలేదు. మరి ఒక ఐఏఎస్ కాబోయే విద్యార్థి యొక్క మానసిక స్థితిగతులు, వాడి యొక్క నాలెడ్జ్ ఎలా ఉండాలని మాస్టర్. అంటే నేను ఎంఎస్సీ చేశాను కాబట్టి కష్టపడి నాకు అన్ని మార్పులు వచ్చినాయి అన్న దృఢ సంకల్పంతో వాడు ఉన్న ఉద్యోగం మానేసి ఐఏఎస్ చేద్దాం అనుకుని 3 ఏళ్ళుగా చివరికి విఆర్ఓ కూడా కాలేని అదమ స్థితిలో వాడు కోల్పోతున్నాడు. ఎందుకని అంటే నాలెడ్జ్ మనం పెంచుకుంటున్నామా, వెనక్కి వెళ్తున్నామా? ఇటీవల ఒక ఐఏఎస్ అకాడమీలో చదువుతుంది ఒక పాప, చూశాను. ఏమ్మా మినిమం ఇట్లాగే అడిగాను. అంటే మినిమం స్టాండర్డ్ కూడా లేకుండా, అంటే క్యాపిటల్కి కంట్రీకి తేడా తెలియని, క్యాపిటల్ కంట్రీ స్టేటు వీటి మధ్య తేడా తెలియకుండా వాళ్ళు మనం ఐఏఎస్ రాస్తున్నాం అనుకోవడం ఎంత ఆశ్చర్యపరం ఆలోచించండి సార్. ఐఏఎస్ రాయడం తప్పు కదండి. మినిమం 45% ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 రాయడానికి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఎందరు అవుతారు ఐఏఎస్? నేను ఐఏఎస్ అప్లికేషన్ తెచ్చుకున్నానండి, మా అబ్బాయి ఐఏఎస్ చదువుతున్నాను, మురిసిపోవచ్చు. మీరు ఇంకొక 50 రూపాయలు ఖర్చు పెట్టి అకాడమిక్ కోచింగ్లు పంపించవచ్చు. కానీ దానివల్ల జనం బాగుపడతారు, ఇన్స్టిట్యూట్లు బాగుపడతాయేమో, కానీ పిల్లలు ప్రయోజకులు కాదు. మినిమం స్టాండర్డ్ ఒక లెవెల్లో ఉంటే మరో లెవెల్కి అందుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఎఫర్ట్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. మరి